నేనమ్మా ఆంటీని మాట్లాడుతున్నాను. ఆంటీ శ్రేయ లేదా అమ్మా? లేదా ఆంటీ, ఆఫీస్ పని మీద బయటకెళ్ళింది. ఏమన్నా కావాలా ఆంటీ? రాత్రి ఏమీ తినలేదు, పొద్దున కూడా టిఫిన్ చేయకుండా వచ్చేసింది. కొంచెం దాన్ని జాగ్రత్తగా చూసుకో అమ్మా, దాని మనసేం బాగుంటం లేదు. ఓకే ఆంటీ, నేను చూసుకుంటాను. హలో శేఖర్, హాయ్ రా. ఆయన ఫీవర్ రా. శ్రేయ వాళ్ళ ఫాదర్ ఇద్దరు చెన్నై వెళ్తున్నారు. డూ యూ నో అబౌట్ ఇట్? ట్రీట్మెంట్ కోసం కాదురా, శ్రేయ ఆడిషన్ కోసం. లేదురా, అతను చెప్తే వినడు. నువ్వేం చేయాలంటే ఫస్ట్ వీళ్ళతో పాటు చెన్నై వెళ్ళు, తిరిగి రాగానే తన హాస్పిటల్లో జాయిన్ చేద్దాం. యా ఐ టేక్ కేర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ హియర్. యా ఓకే, యా బాయ్ బాయ్. ఎందుకు శ్రీను, నాన్న కళ్ళల్ని పంచుకోలేకపోయిందమ్మా. ఆయన లైఫ్ తన లైఫ్ కాదా? అసలు ఇలాంటి వాళ్ళు పెళ్ళెందుకు చేసుకోవాలి, పిల్లల్ని ఎందుకు కనాలి? నాలా నాన్న ప్రేమ తెలియకుండా ఎందుకు పెంచాలి? తప్పు మీ అమ్మ ఒక్కదాందేనా? నాన్న కూడా చేసి ఉండొచ్చు, కానీ ఆయన చేసింది అమ్మ చేసిన తప్పు కన్నా చాలా చిన్నది. కానీ ఎవరి కోసం చేసింది అంతా? ఎవరి కోసం? నా కోసమా? ఏం చేసింది ఆవిడ? నన్ను చదివించింది, పెంచింది. తను జాబ్ చేసింది, ప్రమోషన్ కొట్టింది, డబ్బులు దాచి ఫ్లాట్ కొంది. కానీ ఇవన్నీ చేసే ముందు నాన్న డ్రీమ్స్ నాశనం చేసింది. ఏం సాధించాం శ్రీను ఆయన వదిలేసి? 18 ఏళ్ళు నాన్న లేకుండా బతికాం. కానీ బతకడం కాదు ముఖ్యం, జీవించడం ముఖ్యం. ఈ డిజైనర్ డ్రెస్, చేతుకున్న ఖరీదైన గడియారం, 3 పూట్ల తిండి, అడిగినప్పుడల్లా డబ్బులు ఇచ్చే అమ్మ, లేకపోతే రీసెంట్ గా నువ్వు సంపాదించుకున్న ఆ 4 పచ్చనోట్లు, ఇవన్నీ ఉంటే ఎవడైనా ఎన్ని ఫిలాసఫీలు అని చెప్తాడు. కానీ నీ వయసులో మీ అమ్మకి ఇవన్నీ లేవు. అసలు ఆకలి అంటే ఏంటో తెలుసా నీకు? దరిద్రం అంటే ఏంటో తెలుసా నీకు? వెళ్ళి మీ అమ్మని అడుగు, చెప్తుంది. అరే తనకు దొరకనవని నీకు దొరకాలని, నీకే లోటు లేకుండా పెంచాలని తన ఇంటిని, భర్తని, సంసారాన్ని వదిలి ముంబై వెళ్ళిపోయి తన లైఫ్ ని, తన హ్యాపీనెస్ ని నీ కోసం సాక్రిఫైస్ చేసింది శ్రేయ. ఇంత చేసిన మీ అమ్మని నా కోసం చేసిందా అని ఒక చిన్న మాటతో తీసిపారేశావు. అరే పుట్టిన పిల్లలే బరువు అని చెత్తకుండలో పడేసి వెళ్ళిపోయే రోజులివి. కానీ నీ కోసం అన్ని వదులుకున్న మీ అమ్మని మోసం చేసిన నువ్వు మొహం మీద అన్నా నిన్ను ఏమనలేదు. ఎందుకో తెలుసా? డూ యు నో వై? బికాజ్ షీ ఈజ్ యువర్ మామ్. అమ్మా. మంచి మదర్ అనిపించుకోవడానికి మర్యాద తెలియని భార్య అనిపించుకుంది. భర్త ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో తెలియక పిచ్చి దానిలో నీ కోసం బ్రతుకుతుంది. ఈరోజు మీ నాన్న చావు బ్రతుకులోనని చెప్పి ప్రేమంతా మీ నాన్న మీద, పగేమో మీ అమ్మ మీద పెంచుకున్నావా? లుక్ శ్రేయ, ట్రై టు అండర్స్టాండ్ వన్ థింగ్. 18 ఏళ్ల క్రితం వాళ్ళున్న సిచ్యువేషన్లో వాళ్ళు చేసింది వాళ్ళకి రైట్ అనిపించింది, చేశారు. ఇవాళ సిచ్యువేషన్ నీ చేతుల్లో ఉంది. రైట్ చేసినా రాంగ్ చేసినా ఫ్యూచర్లో అనుభవించాల్సింది నువ్వే. ఏమైంది నాన్న? నేనంటే నీకు చాలా ఇష్టం కదమ్మా. ప్రాణం రా. నువ్వంటే నాకెంత ఇష్టం నీకు తెలుసా? ఏమైందిరా? సారీ నాన్న, నీకు అబద్ధం చెప్పాను. వద్దు, నాకేం చెప్పకు. ఆగలేదు కుమారి, వద్దు.